హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగర్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగ ఒక పీసెస్ వచ్చి పొడవు అండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇంకో పీస్ వచ్చేసి పొడవు అండ్ వెడల్పు 3.5 ఇంచ్ అనేది ఉండాలి. ఈ పీస్ వచ్చేసి 4 ఇంచెస్ అనేది ఉండాలి పొడవు అండ్ వెడల్పు. ఇలాగ 3 పీసెస్ అనేది తీసుకోవాలన్నమాట. 3 పీసెస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకో ఫోల్డింగ్ కానీ ఈ విధంగా అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగే ఇంకా 2 పీసెస్ కానీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. మీకు అర్థమవడం కోసం ఇంకొకటి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 4 ఇంచెస్ అనేది ఉంది కదా, అది ఫస్ట్ పెట్టేసుకోవాలి. 3.5 ఇంచ్ ఉన్నది సెకండ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే లాస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదా, ఆ 3 ఇంచెస్ది ఇలాగా ఫైనల్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా ఉంది కదా కింద, అదంతా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ అనేది తీసేసుకొని మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్ని ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం అనమాట, ఊడిపోకుండా. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నీడిల్ తీసుకోవాలి. థ్రెడ్ వేసుకొని నీడిల్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలాగా పైకి ఒకసారి కిందకి ఒకసారి ఈ విధంగా అనేది కుట్టుకోవాలన్నమాట. నీడిల్తో మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకొని కొంచెం దగ్గరకు అనేది లాగి ఇలాగా చూపిస్తున్న విధంగా థ్రెడ్తో రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. చుట్టేసుకొని లాస్ట్లో వచ్చేసి నాట్ అనేది వేసేసుకోవాలి, ఊడిపోకుండా అన్నమాట. ఈ విధంగా టైట్గా అనేది పెట్టుకోవాలి, టైట్గా లాగి చుట్టుకోవాలన్నమాట. ఇలాగా లాస్ట్లో వచ్చేసి నాట్ అనేది వేసేసుకోవాలి, ఊడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి ఇంకో క్లాత్ 4 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇలాగా 4 ఇంచెస్ వెడల్పు అండ్ 4 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ని తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలాగ ఇంకో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి కొంచెం ఈ విధంగా పైకి అనేది ఫోల్డ్ చేసుకొని రఫ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకునేసేయాలన్నమాట క్లాత్ని. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాగే ఇంకొక హ్యాంగర్ని కానీ స్టిచ్ చేసేసుకున్నాము. చూడండి, ఇంకో హ్యాంగర్ని కానీ స్టిచ్ చేసేసుకున్నాం కదా. కొత్తగా అనేది ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. రోజు డైలీ రొటీన్గా కాకుండా ఇలాగ కొత్తగా అనేది ట్రై చేయడం వల్ల కస్టమర్స్ కానీ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట మన దగ్గర బ్లౌజ్ వేయడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.